ఒక యువతి తన తాత మృతదేహం ఉన్న శవపేటికలోకి వెళ్లి పడుకుంది. ఆ తర్వాత తన సోదరుడితో వెంటనే శవపేటిక మూతను మోయించుకుంది. ఊపిరి పీల్చుకోవటానికి మాత్రమే చిన్న రంధ్రం ఉంచింది. ఆమె ఇలా చేయడానికి ఒకే కారణం. దెయ్యాలు నిజంగా ఉన్నాయా? చనిపోయిన తర్వాత పాపాలు చేసిన వారికి శిక్ష పడుతుందా? అనే నిజాన్ని తెలుసుకోవడం. ఆమె వెంటనే కెమెరాను నైట్ విజన్ మోడ్లో ఆన్ చేసి ఆమె పక్కనే ఉన్నది జీవితంలో ఎన్నో దుష్కార్యాలు చేసిన వ్యక్తి మృతదేహం. అలసిపోయిన ఆమె కాసేపు నిద్రపోవాలని అనుకున్న సమయంలో ఊపిరాడక తల్లడిల్లిపోయిన ఆమె తన సోదరుడి పేరును గట్టిగా కేకలు వేస్తూ పిలిచింది. కానీ బయట సమాధి దగ్గర సిగరెట్ తాగుతున్న అతనికి లోపల జరుగుతున్న విషయం ఏమాత్రం వినిపించలేదు. భయంతో ఆమె ఊపిరి వచ్చే రంధ్రం వైపు చూసింది. అదే సమయంలో ఒక చిన్న పాము ఆ రంధ్రం గుండా లోపలికి జారుకుంటూ వచ్చింది. అది నెమ్మదిగా ఆమె వైపు రావడంతో ఆమె భయంతో ఊపిరి కూడా బిగపట్టుకుంది. అదృష్టవశాత్తు ఆ పాము ఆమెను వదిలేసి పక్కనే ఉన్న మృతదేహం మెడలోకి దూరిపోయింది. ఆ భయంకర దృశ్యం చూసి ఆమె వణికిపోయింది. వెంటనే కెమెరాను మృతదేహం వైపు తిప్పింది. కానీ మరుసటి క్షణమే ఆమె గుండె ఆగినంత పని అయింది. చనిపోయిన శవం ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఆ తర్వాత మళ్లీ పడుకుని మళ్లీ లేచి కూర్చోవడం ప్రారంభించింది. నిన్ననే చనిపోయిన తన తాతను తన సోదరుడే శుభ్రం చేసి స్వయంగా ఈ సమాధిలో ఉంచాడు. అయితే ఇప్పుడు ఇది నిజంగానే దెయ్యం పనేనా? ఆ మృతదేహం భయంకరంగా అరుస్తూ ఉండగా ఒక్కసారిగా దాని ముందు 10 కంటే ఎక్కువ పాములు కనిపించాయి. ఆ తర్వాత జరిగిన దృశ్యం మరింత భయానకంగా మారింది. పాములు మృతదేహం తలపై దాడి చేయడం ప్రారంభించాయి. అదే సమయంలో ఒక భయంకరమైన దుష్టాత్మ కూడా శవపేటికలో ప్రత్యక్షమైనట్లు కనిపించింది. మృతదేహం బాధతో విలవిల్లాడుతూ భరించలేని యాతన అనుభవిస్తున్నట్లు కనిపించింది. ఇది చూసిన ఆ యువతి తన చేసిన పనికి తీవ్రంగా పశ్చాత్తాపపడింది. ఆ శాపగ్రస్తమైన దెయ్యాల అద్దాన్ని అసలు తాకకూడదు అని అనుకుంటూ సహాయం కోసం గట్టిగా కేకలు వేసింది. ఈరోజే తన ప్రాణాలు పోతాయని భావించిన సమయంలో ఒక్కసారిగా శవపేటిక మూత తెరుచుకుంది. ఆమె వెంటనే బయటకు ఎక్కి నేలపైకి చేరుకుంది. ఆమె బయటకు వచ్చిన వెంటనే తన తాత సమాధి ఒక్కసారిగా కూలిపోయింది. చివరికి ఆ అన్నా చెల్లెలు ఇద్దరూ అక్కడి నుంచి భయంతో పరుగెత్తి వెళ్ళిపోయారు.